హాయ్ నేను సతీష్. వీడియో చూసే ముందు లైక్ చేయండి. చాలా ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇవ్వబోతున్నా. మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఉన్నా సరే 7గురిలో ఓటైతే వేసుకోండి. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్‌లో టాప్ 5 ఎవరు అంటే క్లారిటీ లేదు. ఇలాంటి సీజన్, ఇలాంటి సిట్యుయేషన్ ఫైనల్ వీక్‌కొచ్చేసినా గత ఏ సీజన్‌లో లేదు. ఫ్యూచర్‌లో కూడా రాదు. సో, మీ ఫేవరెట్ కంటెస్టెంట్, మీకిష్టమైన కంటెస్టెంట్, మీ ఫేవరెట్, మీ తాలూకా అనుకునే ఎవరైనా ఉంటే ఆ ఇద్దరు తప్ప, ఆ ఇద్దరు ఎవరు నిఖిల్ అండ్ నబీల్ తప్ప మిగతా 5గురికి లక్కీ డ్రాయే అని చెప్పుకోవాలి. మిగతా 5గురు అంటే ఇక అవినాష్ ఎటు ఆల్రెడీ వచ్చేసాడు గనుక కష్టం, అదృష్టం అన్నీ కలిసొచ్చి ఆయన అయిపోయాడు. సో, మిగతా నలుగురిలో ఎవరు ఉండాలి టాప్ 5లో అంటే వీళ్ళే ఉంటారు ఖచ్చితంగా. ఈ పర్సన్ నబిల్, ప్రేరణ, విష్ణు, రోహిణి ఈ నలుగురిలో పలానా ఈ కంటెస్టెంటే టాప్ 5లో పక్కా ఉంటారని చెబితే అది ఖచ్చితంగా చిలక జోస్యమే. నో డౌట్. అంతకుమించి లేదు. గ్యారంటీ లేదు, వారంటీ లేదు, ఏమీ లేదు. సో, ఖచ్చితంగా ఈ సీజన్ సూపర్ 6 నాకు ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ప్రకారం. సో, మరి 7గురిలో ఒకరైతే బయటికి వెళ్తారో అవినాష్ ఆల్రెడీ టాప్ 5లోకి వెళ్ళిపోయాడు. మిగతా 6గురిలో ఆ ఇద్దరు పోతే ఎవరు గౌతమ్ అండ్ నిఖిల్ గ్యారంటీ ఉండరు. మరి మిగతా అంతా మాత్రం ఖచ్చితంగా ఎవ్వరికి గ్యారంటీస్‌లో, వారంటీస్‌లో. సో, అందుకోసం మళ్ళీ చెబుతున్నా మీ ఫేవరెట్ కంటెస్టెంట్‌కి పాపం ఈ లాస్ట్ దశలో బాధ ఉండకూడదంటే ఓటింగ్ అయితే వేసుకోండి. నేను ఊరికే మళ్ళీ అఫీషియల్ అండ్ అన్‌అఫీషియల్ కలిపి చెబుతున్నా. ఊరికేది చెప్పేయకుండా మిక్సింగ్ చేసి చెబుతా ఉన్నా. మీకు ఈ సీజన్ ఇంతవరకు నేను ఇచ్చిన అప్డేట్స్ అన్నీ చూస్తే మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటది. కాంటాక్ట్స్, ఇన్ఫర్మేషన్ ఇచ్చే సోర్సెస్ అన్నీ పుష్కలంగా దండిగా ఉన్నాయి. చాలా అప్డేట్స్ ఇంకా నేను హైడ్ చేస్తున్నా. సో, మరి అన్నీ కాకుండానే గానీ కొన్ని హైడ్ చేస్తాను. ఇన్‌స్టాలో కూడా కొన్ని పెడతాను, కొన్ని పెట్టట్లేదు గానీ హౌస్‌లో ఆట అయిపోయిన హౌస్ బయట ఆడియన్స్‌లో కూడా గేమ్ మిగిలే ఉంది. నో డౌట్ చాలా అప్డేట్స్ ఇప్పటికి ఎన్నో ఇచ్చా. సో, ఈ ఓటింగ్ అనాలిసిస్ కూడా మీకు చూస్తే అర్థమైపోద్ది. నాది ఎప్పుడు కూడా మిస్ కాదు. నా అంచనా అనాలిసిస్. పైగా దానికి తోడు అగ్నికి ఆజ్యం తోడినట్టుగా ఈ అప్డేట్స్, సోర్సెస్, ఇన్ఫర్మేషన్ ఇచ్చేదంతా పకడ్బందీగా పక్కా కాంటాక్ట్స్ బీబీ టీమ్ నుంచి కూడా ఉన్నాయి గనుక బాగా పెంచుకున్నా. అవన్నీ చూస్తే మాత్రం క్లారిటీ వచ్చేసింది. మరి ఎవరు ఉండాలి, ఎవరు పోవాలనేది ప్యూర్‌లీ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ జాతకం మీ చేతిలోనే ఉంది. ఉంచాలా, పంపాలనేది. ఇన్ని రోజులు ఓట్లు వేశారు. మీ ఓట్ల వల్లే కాపాడుకుంటూ వచ్చారు. 14 వారాలు వచ్చారు. సో, మీ సపోర్ట్ లేకుండా వచ్చారా? సో, ఈ ఒక్క వారం ఇంకా నిండా చూస్తే బుధ, గురు, శుక్ర ఈ 3 రోజులే చాలా ఇంపార్టెంట్ కనుక వెయ్యండి. అట్టగే లైక్ అయితే చేయండి. ఈ వీడియోస్ లైక్ చేస్తే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఏ పొజిషన్‌లో ఉన్నారనే దానికి ఇంకా ఎక్కువ మందికి రీచ్ ఉండేదాని కోసం మీరు అనుకున్న కంటెస్టెంట్‌కి అన్యాయం జరగకూడదంటే బయట ఏం జరుగుతుంది? ఇప్పుడు ఆటంతా బయట ఆడియన్స్‌లో, పీఆర్ టీముల్లో, ఫ్యాన్స్ పేజీల్లో, సోషల్ మీడియాలో రచ్చ మామూలు రచ్చ కాదు. అంతా జరుగుతుంది. మీరు ఒక సగటు బిగ్ బాస్ ఆడియన్స్‌గా ఇన్ని సీజన్‌లో ఒక లెక్క, ఈ సీజన్ మరో లెక్క. సీజన్ 5లో కొద్దిగా హైప్ ఎక్కువొచ్చింది. అవన్నీ వచ్చినా మళ్ళీ ఇప్పుడు దాని తర్వాత దానికి మించి అసలు నిజంగా చెప్తాను కదా! ఏ సీజన్‌లో జరగలే, ఫ్యూచర్‌లో జరగదు. ఆ రేంజ్‌లో బయట గేమ్ అయితే ఆడతా ఉన్నారు. సో, ఏదైనా జరగొచ్చు అనే పరిస్థితి ఉంది గనుక ఎవరు తగ్గట్ల. కాంప్రమైజే కావట్ల. ఎంత సరే ఆడదాం, చేద్దాం. ఎందుకంటే ఇలాంటి అవకాశం ఎవరు వదులుకుంటారండి? లాస్ట్ వీక్ వరకొచ్చేసి టాప్ 5 ప్లేస్ కావచ్చు, విన్నర్ టైటిల్ విషయంలో సరే అక్కడెక్కడో ఉన్నారు, కష్టం, అవకాశం లేదంటే వదులుకుంటారు. నువ్వా నేనంటే ఇంకా ఫైట్ ఉంది, అవకాశం ఉందన్నప్పుడు ఎవరు వదులుకోరు కదా! సో, ఇలాంటి అప్డేట్స్ అన్నీ ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తా. అవన్నీ తెలుసుకోవాలంటే లైక్స్ చేయండి. ఎక్కువ మీరు లైక్స్ చేస్తేనే ఆల్మోస్ట్ చూసే ప్రతి ఒక్కరు లైక్ చేస్తే వేరే ఎక్కడికో పోతాయి వీడియోస్. రీచ్ అంత ఉంటది. సో, చెయ్యండి. ఏం జరుగుతుందని కూడా చెబుతా. అట్టాగే ఇంకోటేంటి చెప్పా కదా! మన జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బాయ్ కమ్యూనిటీలు కూడా నేను ఓటింగ్ ఒపీనియన్‌లు పెట్టా. అది ఎక్కువ మందికి రీచ్ ఎందుకు ఉండదంటే అది ఒకటి పెడతా, తర్వాత ఒక అర డజనో రోజు నేను మళ్ళీ థంబ్‌నెయిల్స్, పెద్ద థంబ్‌నెయిల్స్, వీడియో తాలూకు థంబ్‌నెయిల్స్, న్యూస్ బాల్ ఇటు అటు పెట్టి ఇవన్నీ చేస్తూ ఉంటా గనుక ఆ లింక్స్ వల్ల అది ఎక్కువ రీచ్ ఉండట్లే. లేదంటే ఖచ్చితంగా అది కూడా లక్షల్లోకి పోతది గానీ మీరైతే అందులో కూడా ఓటు వేయండి. ఆ లింక్ కూడా షేర్ చేయండి. అట్టగే ఇంక ఏం టాస్క్‌లు ఆడారు? ఎవరు గెలిచారు? ఎవరు ఏ పొజిషన్‌లో ఉన్నారు? ఎవరెవరు గొడవలయ్యాయి? నబీల్ వర్సెస్ ప్రేరణ, అట్లాగే అవినాష్ ఒక టాస్క్‌లో ఓడితే ఇంకా నబీల్ ఒక టాస్క్‌లో గెలుస్తాడు. ఈ అప్డేట్స్ అన్నీ చాలా అప్డేట్స్ ఉన్నాయి. గెస్ట్ ఎవరొచ్చారో, గెస్ట్ వచ్చి ఏం చేయిస్తారు? ఎలాంటి టాస్క్‌లు ఆడిస్తారు? ఇవన్నీ కలిపి ఫుల్ డీటెయిల్స్‌తో జర్నలిస్ట్ సతీష్‌లో మార్నింగ్ 8:00 ఒక వీడియో అప్‌లోడ్ చేస్తా. అది కూడా ఈ వీడియో అయిపోయిన వెంటనే చేస్తా. చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటది. అది కూడా మిస్ కాకండి. అలాగే వన్స్ అగైన్ మై రిక్వెస్ట్ ఏంటంటే లైక్ అయితే చేయండి. ఇక నిఖిల్ 33% ఉంది. ఈ సీజన్‌లో ఇతన్ని తట్టుకోవడం, ఆపడం కష్టం. 3 స్టేట్‌ల ముద్దుబిడ్డ అని చెప్పాలి. తెలుగు రాష్ట్రాలు, కన్నడ రాష్ట్రంతో కలిపి. ఇప్పటికి ఎన్ని సార్లు చెప్పుకున్నా వాస్తవాలు అవే కదా! మరి అవే మాట్లాడుకోవాలి కదా! అయితే ఇంకోటేంటంటే నేను చెప్పినట్టుగా సగటు బిగ్ బాస్ ఆడియన్స్‌కి అంచనాలకు అందని రీతిలో గేమ్ అయితే బయట జరుగుతుంది. బేసిక్‌గా అతను సొంత రాష్ట్రం నుంచి బాగా పనిచేస్తున్న హైదరాబాద్ బేస్డ్‌గా ఉన్న సీనియర్ పీఆర్‌లే సినిమాలకి, సీరియల్‌కి తర్వాత వీటన్నింటికి చాలా ప్రొడక్ట్స్‌కి పనిచేసే సీనియర్ పీఆర్‌లే షాక్ అవుతున్నారు. ఇదేందిరా భయ్ ఇంత రేంజ్‌లో వేరే లెక్కలో వెళ్తుంది కదని. వెళ్తది మరి.
ధనం మూలం ఇదం జగత్. బిగ్ బాస్ హౌస్లో ఈసారి కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఏది ఫ్రీగా రాదన్నట్టుగా బయట కూడా ఏది ఫ్రీగా జరగట్లే, వేరే లెవెల్లో జరుగుతుంది. సో అక్కడ బెంగళూరు కర్ణాటక బేస్తో పాటు కొన్ని కంపెనీలతో పాటు హైదరాబాద్ బేస్డ్ కూడా పనిచేస్తుంది. నేను దీన్ని తప్పే పట్టను. ఎవరు శక్తి మించి వాళ్ళు పనిచేస్తున్నారు అంతే. ఎవరు ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఎందుకు వచ్చారు? గెలవడానికి వచ్చారు. హౌస్లో వాళ్ళు ఆడారు, హౌస్ బయట వీళ్ళు ఆడుతున్నారు అంతే. కాకపోతే నేను ఎక్కడ తప్పు పడుతున్నాడు, హద్దులు దాటి ఇప్పుడు జనరల్గా జెన్యున్గా ఎవరికో కంటెస్టెంట్ నబీల్ ఎవరికో కనెక్ట్ అవుతాడు. నబీల్ విన్నర్, నబీల్ బాగా ఆడాడు, తన పాయింట్ ఆఫ్ వ్యూలో అతనికి అభిప్రాయం అది, అతని ఇష్టం అది చెబితే ఆయన జెన్యున్ కనెక్ట్ అవుతుంది పాపం, ఏదో యాంగిల్లో నచ్చి ఆయన మన బూతులు తిట్టడం. నబీల్ ఆట బాగుంది నచ్చిందని మెసేజ్ పెట్టే వాళ్ళకి, లేకపోతే గౌతమ్ కృష్ణ నచ్చాడంటే మళ్ళీ రెండోసారి గౌతమ్కి సపోర్ట్గా మీరు పోస్ట్ పెట్టకూడదు, కామెంట్ పెట్టకూడదు, మెసేజ్ పెట్టకూడదు, ఓటు రిక్వెస్ట్ చేయకూడదు. ఇది టార్గెట్. ఎట్లా చేస్తారు చూడండి. అది ఎవరి కంటెస్ట్, నిఖిల్ తల్లికి పేరుని కాదు, గౌతమ్ పేరుని, ఎవరు పిఆర్ అలా చేసినా పైత్యం ప్రదర్శించినట్టే సైకోలు అంటారు వాళ్ళని. సో అట్లా చేయకుండా పాజిటివ్గా మీరు అంతన్నా చేసుకోండి, ఎవరికన్నా చేసుకోండి. ఎక్కడికో లేపండి, కటౌట్లు కట్టండి, బ్యానర్లు కట్టండి, ఫ్లెక్సీలు పెట్టండి, మరి డబ్బులు వేయండి, 1,00,000 చేయండి, ఎవడు అడగడు. అభ్యంతరం ఎక్కడ వస్తుంది? ఎవరినైనా పక్క కంటెస్టెంట్ని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి వాళ్ళ పర్సనల్ కూడా అటాక్ చేసేసి నెక్స్ట్లో బూతులు తిట్టి రకరకాలు చేస్తారు చూడండి, వాళ్ళకి జెన్యున్గా కనెక్ట్ అయ్యే వాళ్ళని. ఇప్పుడు ప్రేరణ బాగా ఆడితే ఆడిందని చెబుతారు రివ్యూర్స్ అయినా, లేకపోతే జనరల్ ఆడియన్స్ అయినా, లేకపోతే ఏంటి ఎట్లా చేసింది అంటారు. దానికోసం మళ్ళీ అప్పుడు ప్రేరణ జెన్యున్ ఫ్యాన్స్ ఉంటారు కదా, ప్రేరణ బాగా ఆడిందండి, ప్రేరణ బాగలేదు, బాగా ఆడిందండి, మీకు నచ్చలేదండి, లేకపోతే మాకు నచ్చిందండి, ఎట్లా ఉంటుంది. వాళ్ళు లాంగ్వేజ్ లిమిట్స్ దాటరు. వాళ్ళు పాప వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెబుతారు. బట్ వాళ్ళ చెప్పిన వాళ్ళు కూడా టార్గెట్ చేసినట్టుగా రెచ్చిపోయేది ఎవరంటే అయితే సైకోస్ లేదా పిఆర్, ఇట్లాగే ఉంటుంది. సో అందుకని ఏంటంటే ఈ సీజన్లో ఇంతవరకు వచ్చింది నిజంగా చెబుతాను కదా, ఇన్స్టా, ట్విట్టర్, యూట్యూబ్, ఫేస్బుక్ వీటన్నింటిలో రీల్స్, బీజిఎమ్స్ వేసి అంత పని కట్టుకొని చేసే పనే ఉంటుంది. డబ్బులు వస్తాయి కాబట్టి వాళ్ళే చేస్తారు, తప్పు లేదు. ఆ పాజిటివ్ ఎలివేషను, సినిమా డైలాగులు, సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు ఇవన్నీ వేసుకొని చేసుకోవచ్చు, లేపుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక ప్రెస్టేజ్గా ఉంది, ఇలాంటి అవకాశం వచ్చింది, ఎలివేషన్ ఇవ్వాలి. ఇది పిఆర్లు గెలిపించుకునే సీజన్. ఈ అరుదైన అవకాశాన్ని వాళ్ళు వినియోగించుకొని నెక్స్ట్ మళ్ళీ మరొక సీజన్కి మరింత బిజినెస్ చేసుకోవచ్చు. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ వృత్తికి న్యాయం చేస్తున్నారు, వాళ్ళు అనుకున్న వాళ్ళని నమ్ముకున్న కంటెస్టెంట్ కూడా ఎలివేషన్ ఇచ్చేదని ట్రై చేస్తారు. అది తప్పు కాదు, దాన్ని అసలు నేను తప్పే పట్టను. అయితే ఇంకా చాలా వద్దులే, మరీ బాగోదని ఫీల్ అవుతారని నేను ఆపేస్తాను. కానీ చాలా చాలా ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను కదా, పిఆర్ఎస్కి సంబంధించి అయితే ఎంత ఇన్ఫర్మేషన్ వస్తుందంటే, ఏం సార్ మాకే షాక్ అండి, ఎంత తలపై ఎండిపోయిన వాళ్ళు ఉన్నాం, మేమే ఆశ్చర్యపోతున్నాం అంటే నేను కూడా అవునా సరే కానియండి, తప్పే ఉంది అనుకుంటాం, కాబట్టి ఇవన్నీ హైడ్ చేస్తాను, మరి బాగోదులే అని చెప్పేసి. మొత్తానికి వేరే రేంజ్ జరుగుతుంది ఓటింగ్. మీరు మాత్రం ముందే చెప్పే కదా, మీ ఫేవరెట్ గౌతమ్, నిఖిల్ పక్కా సేఫ్, మిగతా వాళ్ళకి టాప్ 5లో అవినాష్ ఎటు ఖాయం. మిగతా నలుగురు పరిస్థితి మీరు కాపాడాలంటే కాపాడుకోండి, మీ చేతిలో ఉంది. ఇక గౌతమ్ అయితే 29 ఉంది, నిన్నటికి వాళ్ళకి ఎందుకు తగ్గింది, ఇద్దరి మధ్య కూడా గ్యాప్ పెరిగింది. అంటే ఇతనికి తగ్గుతుంది దానికంటే ఆయనకు బాగా పెరుగుతుందని చెప్పొచ్చు నిఖిల్కి. ఇద్దరి మధ్య 4-5% అయితే ఉంది. అయితే వైల్డ్ కార్డుగా వస్తే ఉంటారా, టాప్ 5 వరకు అవకాశం దక్కుతుంది అనుకున్న అపోహలు, భ్రమలు అన్ని పటాపంచలు చేసి వైల్డ్ కార్డులు వచ్చిన వాళ్ళు వైల్డ్ గేమ్ ఆడితే ఎక్కడికైనా పోతారో, టైటిల్ విన్నర్ అయినా అవుతారన్న దిశగా ఒక మెసేజ్ అయితే ఇచ్చాడు ఇతను, ఒక బెంచ్ మార్క్ సెట్ చేసాడు. ఇంకా గత సీజన్లో ఏంటి నవదీప్ అనుకున్నాం, గత సీజన్లో ఒక ఆయన టికెట్ ఫైనల్ గెలిచాడు కనుక వచ్చింది, లేకపోతే సేమ్ అవినాష్ టైప్, లేకపోతే అవుట్ అయిపోయే పరిస్థితి ఉంది. అలాంటి కంటెస్టెంట్ ఈరోజు పైకి ఇతను కూడా ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్ ఏకంగా టైటిల్ రేస్లో ఉండడం రియల్లీ గ్రేట్. టాప్ 2లో ప్రస్తుతానికి కూడా అంటే పెద్ద విజయం సాధించినట్టే, ఆల్రెడీ గెలిచినట్టుగా, అంత దూకుడుగా దూసుకురావడం అనేది. అయితే టైటిల్ రేస్లో ఇంకా లాస్ట్ వీక్ ఏం జరుగుతుంది, ఎటు నుంచి ఎటు జరుగుద్ది, ఏం జరుగుద్ది చెప్పలేం, కానీ ఇక పీక్స్కి వెళ్ళిపోద్ది అనమాట. సో మొత్తానికి వైల్డ్ కార్డ్గా వచ్చి అవుట్ అయిపోయాడు అనుకున్న కూడా ఈ స్థాయిలోకి వచ్చినట్టు చాలా మందికి ఇన్స్పిరేషన్. ఓకే వైల్డ్ కార్డ్కి మనం కూడా వెళ్ళొచ్చు, ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడు ఆ వైల్డ్ కార్డ్కి వస్తే ఏమంది కనెక్ట్ అవ్వరు, ఎందుకంటే 5 వారాల నుంచి వాళ్ళు గేమ్ ఆడేస్తారు కనుక ఆల్రెడీ వాళ్ళతో కనెక్షన్ ఉంటుంది ఆడియన్స్తో. సో మనకు కష్టం అని ఎగ్జాక్ట్గా అదే జరిగింది. మీకు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెబుతా. లాస్ట్ సీజన్లో గౌతమ్ వచ్చేటప్పుడు 13 వారాల్లో ఉన్నాడు, 91 రోజు ఎంతో ఉన్నాడు. బట్ ఈసారి వచ్చేటప్పుడు ఏంటి మరి ఎందుకు లేడు, అప్పుడు బాగా ఓటింగ్ జరిగి ఉన్నాడు కదా, బట్ ఈసారి వచ్చాక 5వ వారం వస్తే 8వ వారం అవుట్ అయిపోయాడు అన్నారే, మళ్ళీ 0 నుంచి మొదలు పెట్టినట్టు అయిపోయింది పరిస్థితి. మళ్ళీ పికప్ అయ్యాడు గేమ్. అందుకే నేను అంట, ఎప్పుడైనా హౌస్లో ఒక ఎపిసోడ్, ఒక సీను, ఒక సిచ్యువేషను, ఒక టాస్క్ ఒక్కటి చాలు మొత్తం పడేయడానికి లేపడానికి, అట్లా ఏదో ఒక ఇన్స్పిరేషన్. ఇక వీళ్ళిద్దరూ ఆకాశంలో ఉంటే మిగతా వాళ్ళ పాతంలో అని మాదిరిగా ఉన్నారు. చాలా మంది అడుగుతారు సార్ నబీల్ ఉన్నాడు అంటే తరుడు అంటే లేడు, నాకు తెలిసినంత వరకు లేడు. ఎక్కడ ఉన్నాడు, డేంజర్లో ఉన్నాడు. సో నబీల్ ఫ్యాన్స్ ఫాలోవర్స్ ఉంటే ఆయన ఓట్లు పెంచాలనుకుంటే వేసుకోండి, బంపర్ ఆఫర్ ఉంది, ఇంక ఛాన్స్ అయితే ఉంది.
ప్రస్తుతానికి డేంజర్ జోన్. నబీల్ కాకుండా మరి ఎవరు థర్డ్‌లో ఉంటే ప్రేరణ ఉంది. 11% అయితే ఆమెకు ఉంది. నిన్న ఓటింగ్ చేసుకోవడం, ఓటు అపీల్ చేసుకోవడం, రిక్వెస్ట్ చేసుకోవడం, టాస్క్‌లు పర్ఫార్మ్ చేయడం కాస్త కలిసొస్తుంది. మెయిన్ ఈవిడ కూడా సీరియల్ ఆర్టిస్ట్ గనుక అది కలిసొస్తుంది. నిన్న ఓటు అపీల్ కూడా చెప్పింది కదా! తెలుగు ఆడియన్స్‌కి, తెలుగు ఇండస్ట్రీకి థాంక్స్ నన్ను యాక్సెప్ట్ చేశారు, ఎంకరేజ్ చేశారు ఇవన్నీ. సో, అట్లా ఆవిడకి జరుగుతుంది. ఇక తర్వాత ఫోర్త్ ప్లేస్‌లో విష్ణుప్రియ ఉంది. రోహిణి ఫిఫ్త్ ప్లేస్‌కెళ్తే విష్ణు ఏమో ఫోర్త్‌కి పైకొచ్చింది. మరి ఈవిడ గురించి కూడా తెలుసు కదా! 9% ఉంది. టీవీ షోలతో బాగా ఫేమ్ వచ్చింది. అయితే ఈ అమ్మాయి గురించి చెప్పుకోవాల్సిందంటే కన్నింగ్ నేచర్ ఉండదు. స్ట్రాటజీలు వేసేసంత మైండ్ గేమ్ ఉండదు. ప్రతీది లెక్కలు, క్యాలిక్యులేషన్స్ వేసుకుని ఇలా చేస్తే అలాగొస్తది, అలా చేస్తే ఇలాగొస్తది, నాకు హైప్ వస్తది అవన్నీ లేవు. అందువల్ల అమ్మా నీ ఆట పాడైపోతుంది. నువ్వు కప్ గెలవడానికి వచ్చావు అని ఎంతమంది చెప్పినా తీసుకోలేదనే ఒక రివ్యూర్‌గా నాకైనా, ఆవిడ ఫ్యాన్స్ కానీ ఎవరికైనా సగటు బిగ్ బాస్ ఆడియన్స్‌కి బాధ అది. అర్థం చేసుకోవడంలో మీరు ఫ్యాన్స్, పిఆర్‌స్ అయితే మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకోవచ్చు తప్ప ఏంటి ఈ అమ్మాయి ఎవరైనా మిస్టేక్ చేస్తే ఇప్పుడు నేను రివ్యూలో చెప్పేటప్పుడు ఏదో టంగ్ స్లిప్ అయినా లేకపోతే ఇంకా అయ్యో ఇది జరగకుండా మళ్ళీ జాగ్రత్త పడతాం. బట్ ఆ అమ్మాయి అలా పడదే నేను ఇంతే అంటే ఏం చెబుతాను ఇంకా? అట్లా ఉంటదనమాట. అందుకే ఎక్కువ మంది హర్ట్ అయితారు. అబ్బా! ఏంటి పిల్ల ఈ అమ్మాయికి వచ్చినంత ఇన్‌పుట్స్ ఎంతమందికి ఎవరు ఎన్ని రకాలుగా ఇస్తారు. అయినా తీసుకోదే. నేను ఇంతే, నేను సీతయ్య, నేను మోరానికి అన్నట్టే ఉంటదే. అయితే ఆ స్ట్రాటజీలు, కన్నింగ్ స్ట్రాటజీలు ఇవన్నీ లేవు. నేను ఉంటే పోతే పోతా. బిందాస్ ఉందాం. స్ట్రెస్ ఎక్కువైతే మెడిటేషన్ చేద్దాం. రిఫ్రెష్ అయిపోదాం. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చినా తీసుకోదు. అయితే ఈవిడికి ఇంకోటేంటంటే ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండు అది కూడా సాఫ్ట్ కార్నర్ వస్తది. సెల్ఫ్ మేడ్ సెలబ్రిటీ మదర్ లేకపోయినా, ఫాదర్ దూరంగా ఉన్నా తనంతట తను ఒక సక్సెస్ సాధించింది. దాంతో అందువల్ల అంత కనెక్ట్. ఇప్పుడు ఆ మధ్యన ఒక జేడీ చక్రవర్తి ఇంటర్వ్యూలో కూడా ఇదే చెప్పారు. ఆ అమ్మాయి గురించి చాలా పాజిటివ్‌గా చెప్పారు. ఆమె చాలా మంచి అమ్మాయి. ఏమీ ఉండదు. మనసులో ఏం పెట్టుకోదు. ఓపెన్‌గా అవన్నీ ఉన్నాయి. హౌస్‌లో కూడా ఏంటి గేమ్ పరంగా తప్ప ఆవిడ పర్సనల్ గురించి ఎప్పుడు ఎవరేంది నెగెటివ్ మాట్లాడడానికి గాని, బ్యాడ్ మాట్లాడడానికి గాని అవకాశం కూడా ఉండదు. ఎందుకంటారు? అనరు కూడా. అవసరం కూడా లేదు. హైయెస్ట్ రెమ్యునరేషన్ ఇచ్చి తెచ్చింది కూడా ఎందుకంటే బయట బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దానికి తగ్గట్టు నెక్స్ట్ లెవెల్ గేమ్ ఆడి ఇచ్చి పడేస్తదంటే నిజంగా ఆ అమ్మాయి ఒక గేమ్ కోసం ప్లానింగ్ లేదు, పాడు లేదు. నాకు నచ్చినట్టు ఉంటాననుకుని చెడగొట్టుకుంది ఆట. 25% ఉండేది ఇప్పుడు 9% వచ్చింది. ప్రస్తుతానికి సేఫ్ జోన్‌లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఎందుకంటే ఈమె తర్వాత ఇంకా రోహిణి అండ్ నబీల్ ఉన్నారు గనక. ఆ నబీల్‌కి రోహిణి కూడా 9% ఉంది. మీరు నమ్మినా నమ్మకపోయినా లాస్ట్ 2 ప్రస్తుతానికైతే రోహిణి, నబీలే ఉన్నారు. వైల్డ్ కార్డ్‌గా వచ్చి ఫీమేల్ కంటెస్టెంట్‌లకు ఒక ఇన్‌స్పిరేషన్ అయితే అవుద్ది రోహిణి బాగా ఆడింది అని. బట్ ప్రస్తుతానికి ఓటింగ్ అంటే ఇంకెందుకంటే గతంలో ఒక 3 వారాల క్రితం ఈ 9% పక్కా సేఫ్. ఎందుకంటే ఇంకా 6%, 7%తో ఉండేవాళ్ళు. అప్పుడు పక్కా సేఫ్ అనే పరిస్థితి. ఇప్పుడు అట్లా లేదే. ఉన్న నలుగురిలో ప్రేరణకు 11 ఉంటే, ఆ విష్ణుప్రియకి ఒక 10% ఉంటే, ఈ అమ్మాయికేమో 9% ఉంటే ఇంక గ్యారంటీ. విష్ణుప్రియ కూడా 9 ఉంది ప్రస్తుతానికి. కాకపోతే ఆ 9లో కొద్దిగా. సో, ఇంకిక్కడ గ్యారంటీ లేకపోయిన పరిస్థితి అయిపోయాయి. అట్లాగే నబీల్ లాస్ట్‌లో ఉన్నాడు. ఒక 9% ఎట్లాగో ఉంది. యూట్యూబర్‌గా పాపులరే. కానీ సింగిల్ ఎలిమినేషన్ ఉంటే ఇద్దరిలో ఒకరు పోతారు. ఈ టైంలో ఖచ్చితంగా సింగిలే పెడతాడు. ఒకవేళ బిగ్ బాస్ ఏదైనా టీమ్ ముగ్గురు జెంట్స్, ముగ్గురు లేడీస్ ఉండాలనుకుంటే విష్ణుప్రియ, రోహిణి, ప్రేరణ, అవినాష్, నిఖిల్, గౌతమ్ ముగ్గురు జెంట్స్, ముగ్గురు లేడీస్ కోటా సరిపోయిందంటే నబీల్ ఫసక్. సో, ఈ రోజుతో కలిసి ఇంకా 3 డేస్ అవకాశం ఉంది. వెన్స్‌డే, థర్స్‌డే, ఫ్రైడే. గేమ్ చేంజ్ చేయడానికి, ఎవరిని ఎలిమినేట్ చేయడానికి, ఎవరిని టాప్ 5లో పెట్టడానికి అంతా మీ చేతుల్లోనే ఈ 3 డేస్‌లోనే ఉంది. మరి ఎవరిని ఉంచాలనుకుంటున్నారో, ఎవరిని పంపాలనుకుంటున్నారో ఓటు వేయండి. అట్లాగే మెసేజ్ పెట్టండి. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ 2 సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం అయితే మర్చిపోకండి. థాంక్ యూ.